మన జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రాథమిక నివేదికను ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని కీలకమైన విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటపెట్టింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లుగా తెలిపింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరొక పైలట్ ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరొక పైలట్ సమాధానం ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ తెలిపింది. తర్వాత ఆ పైలట్లు మేడే కాల్ ఇచ్చారని పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, ఈలోపే విమానం కూలిపోయిందని ఏఐబీ వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లుగా చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికి తీసినట్లుగా, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లుగా తెలిపారు. ఇక ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. గత నెల 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్ లో మొత్తం 240 మంది ప్రయాణికులతో సహా ఇతరులు మరో 30 మందికి పైగా మృతి చెందారు. మనం చూసాం అసలు ఏం జరిగింది, ఏంటి ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం వల్ల జరిగిందా లేకపోతే సాంకేతిక ప్రాబ్లమా, ఏం జరిగింది అనేది చాలా విషయాలు అయితే వెలుగులోకి రాలేదు. అయితే ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక పైలటే దీన్ని 1 నిమిషం పాటు ఆఫ్ చేశారు. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు, ఆ కాక్పిట్ లో కూడా లాస్ట్ జరిగినటువంటి సంభాషణ అదే అంటూ కూడా చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, అసలు అహ్మదాబాద్ ప్రమాదం అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ కి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం డీటెయిల్స్ ఏంటి? అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అయితే మొదలైంది. అయితే ఈ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమే. ఇందులో కుట్రకోణం ఏదీ లేదని కూడా తెలుస్తుంది. సకాలంలో 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలింది. ఘటన పైన దర్యాప్తుకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి 15 పేజీల ప్రాథమిక నివేదికను కూడా సమర్పించింది. విమాన ప్రమాదం జరిగి సరిగ్గా నెల రోజులకు ఏఐబి నుంచి రిపోర్టు కూడా సమర్పించింది. ఈ ఘటన జరగడానికి ముందు ఏమైనా ఇంజన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు, ఇలా అనేక అంశాలు లోతుగా పరిశీలించి ఈ నివేదికను రూపొందించినటువంటి ఏఐబి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోపే ఫ్యూల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయని కూడా తెలిపింది. ఎందుకు ఫ్యూల్ కటాఫ్ చేశావు అని ఒక పైలట్ అడగానే నేను కటాఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు. ఆ కాక్పిట్ లో ఆడియో రికార్డు కూడా వాయిస్ కూడా అయితే దాన్ని ఉందని తెలుస్తుంది. ఇంజన్ లో పవర్ కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ కనెక్ట్ అయిందని, దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఐబి దగ్గర ఉందని తెలుస్తుంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని, ఇంజన్ 1 రికవర్ అయినా ఇంజన్ 2 మొదలైంచడంతో 32 సెకండ్లలో విమానం కూలిపోయిందని నివేదిక కూడా తెలిపింది. విమానంలో ఫ్యూల్ క్లీన్ గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూలింగ్ అథారిటీస్ ద్వారా తెలిసిందని తెలుస్తుంది. సమీపంలోని ఏదైనా పక్షి ఎగిరినా దాఖలు లేవని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్టు కూడా కనిపించలేదని, పైగా ఆకాశం క్లియర్ గా ఉందని, వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవని, రెక్కలు గేర్లు ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్ కు అనువుగానే ఉన్నాయని, విమానంలో మోతాదుకు మించిన బరువు కూడా ఏమీ లేవని, పైలట్లు ఇద్దరు మంచి అనుభవములు, ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఏఐబి చెప్తుంది. కుట్రకోణానికి సంబంధించిన ఆధారం ఏది కూడా లభించలేదని కూడా తెలిసింది ఏఐబి రిపోర్ట్ లో. నివేదిక స్పందించిన ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి ఏమి చెప్పలేమని, పూర్తి స్థాయి దర్యాప్తు వచ్చినంత వరకు ఆగాల్సి ఉంటుందని కూడా అయితే ఎయిర్ ఇండియా అయితే చెప్తుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.